హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. రోడ్లపై ట్రాఫిక్ను నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ లైట్లు లేకపోతే రద్దీగా ఉండే రోడ్లు అధ్వానంగా మారతాయి. నగరం మొత్తం ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన నేరానికి తరచూ వేల రూపాయలు చలాన్లు జారీ అవుతుంటాయి. అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడి నుండి వచ్చాయి, వాటిని ఎవరు మొదట సృష్టించారు అనే క్రేజీ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. కాలక్రమేణా రోడ్ల సంఖ్య పెరగడంతో వాటిపై వాహనాల సంఖ్య కూడా పెరిగింది. భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలు సాఫీగా నడిచేందుకు ట్రాఫిక్ వ్యవస్థ కొరవడింది. రోడ్లపై వాహనాలను నిర్వహించాల్సిన అవసరం ట్రాఫిక్ సిగ్నల్కు దారితీసింది. వీటి ఉద్దేశం ప్రధాన కూడలికి కొన్ని వాహనాలను ఆపడం ద్వారా రహదారిపై ట్రాఫిక్ను తగ్గించడం. మొదటి ట్రాఫిక్ లైట్ ఎక్కడుంది? ట్రాఫిక్ లైట్స్ ఆలోచన 1868లో లండన్ నుండి వచ్చింది. అప్పట్లో గుర్రాలు, బగ్గీలు ఎస్లో లండన్లో ప్రయాణించేవి. రోడ్లన్నీ వాటితో నిండిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో పాదచారులు రహదారిపై చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యంత సమస్తకమైన రద్దీ ప్రాంతం పార్లమెంట్ స్పీకర్. జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసులు కూడా ట్రాఫిక్ను అదుపు చేయలేకపోయారు. ఈ సమస్యను అధిగమించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే మొదటి ట్రాఫిక్ లైట్ 1868లో లండన్లోని రైల్వే క్రాసింగ్లో ఏర్పాటు చేయబడింది. ఈ కాంతి గ్యాస్ పై నడుస్తుంది. ఎరుపు, ఆకుపచ్చ అనే రెండు రంగులను మాత్రమే కలిగి ఉంటుంది. రెడ్ లైట్తో ఆగి గ్రీన్ లైట్తో వెళ్ళమని సందేశం ఇచ్చారు. పోలీసు సిబ్బంది ఈ ట్రాఫిక్ లైట్ను మాన్యువల్గా ఆపరేట్ చేసేవారు. ఆ తర్వాత క్రమంగా యూరోప్, అమెరికాలోని ఇతర దేశాల్లో కూడా ట్రాఫిక్ లైట్లు ప్రవేశపెట్టబడ్డాయి. మొదటి ఎలక్ట్రికల్ ట్రాఫిక్ లైట్ 1912లో యుఎస్ఏలోని ఊటాలోని సాల్ట్ లేక్ సిటీలో ఏర్పాటు చేయబడింది. పోలీస్ లెస్టర్ వైర్ మొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్ను సృష్టించారు. ఈ సిగ్నల్ ఎరుపు, ఆకుపచ్చ లైట్లను కలిగి ఉంది. ఆ తర్వాత 1920 ఇయర్లో తొలిసారిగా ట్రాఫిక్ లైట్ పై పసుపు రంగు లైట్ను చేర్చారు. అప్పటి నుండి ట్రాఫిక్ సిగ్నల్స్ 3 రంగుల లైట్లను కలిగి ఉన్నాయి. భారతదేశంలోని ట్రాఫిక్ లైట్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? దేశంలో 20వ శతాబ్దం మధ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వాడకం మొదలైంది. అప్పటి నుండి ట్రాఫిక్ లైట్లో అనేక మార్పులు చేయబడ్డాయి. ప్రస్తుతం పూర్తిగా ఆటోమేటిక్గా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. నేడు భారతదేశంలోని దాదాపు ప్రతి నగరంలో ట్రాఫిక్ లైట్లు ఉపయోగించబడుతున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే రోడ్డు మార్గంలోనే వెళ్తాం. గతంలో అంటే అందరూ నడుచుకుంటూ వెళ్ళేవారు, కొందరు సైకిళ్లపై వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి సొంత వాహనం ఉంది. దాంతో రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు తీసుకువచ్చాయి ప్రభుత్వాలు. ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అనేక రకాల ట్రాఫిక్ సంకేతాలను మనం చూస్తూనే ఉంటాం. అలాగే కీలక కూడళ్లలో కూడా ట్రాఫిక్ లైట్లు కూడా ఉంటాయి. రెడ్ లైట్ పడితే ఆగడం, గ్రీన్ పడితే ముందుకు సాగడం, ఆరెంజ్ లైట్ పడితే వాహనాన్ని స్లో చేసుకోవడం మనకు తెలిసిందే. మరి ఈ ట్రాఫిక్ సిగ్నల్ను ఎవరు కనిపెట్టారు? అసలు రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్స్ను ఎవరు ఏర్పాటు చేశారు అనే ఇంట్రెస్టింగ్ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఎవరు కనిపెట్టారు? వాస్తవానికి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని రైల్వే కోసం కనిపెట్టడం జరిగింది. బ్రిటిష్ రైల్వే మేనేజర్ జాన్ పిక్ నైట్ రైల్ ట్రాఫిక్ను నియంత్రించడానికి రైల్ రోడ్ పద్ధతిని అనుసరించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రైల్వే సిగ్నల్స్ను ఇంజనీరింగ్ జేపీ నైట్ మొదటి ట్రాఫిక్ సిగ్నల్ను కనుగొన్నారు. అప్పట్లో ఇలా ఉండేది. సెమాఫోర్ వ్యవస్థను రైల్రోడ్లలో ఉపయోగించారు. ఇందులో ఒక స్తంభానికి చిన్న బోర్డు ఏర్పాటు చేశారు. ఇది రైలు ప్రయాణాన్ని సూచిస్తుంది. దీని ఆధారంగా పగటిపూట
స్టాప్ గో సిగ్నల్స్ ఇచ్చారు. రాత్రి సమయంలో ఎరుపు ఆకుపచ్చ లైట్లను ఉపయోగించి సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందుకోసం గ్యాస్ ల్యాంప్లను ఉపయోగించేవారు. ఈ ల్యాంప్లను ఆపరేట్ చేయడానికి ప్రతి పిల్లర్ వద్ద భద్రతా సిబ్బంది ఉండేవారు. ప్రపంచంలో మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్ డిసెంబర్ 1868లో లండన్లోని వెస్ట్ మిన్స్టర్ ప్రాంతంలోని బ్రిడ్ స్ట్రీట్, గ్రేట్ జార్జ్ స్ట్రీట్ జంక్షన్ వద్ద పార్లమెంట్ హౌస్, వెస్టిన్స్టర్ బ్రిడ్జ్ సమీపంలోని ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో రాత్రిపూట గ్యాస్తో ఆపరేట్ చేసేవారు. అయితే ఒక్కసారి దురదృష్టవశాత్తు అది పేలి ఒక పోలీస్ అధికారి మరణించారు. ఈ ప్రమాదం తర్వాత సిగ్నలింగ్ వ్యవస్థ డెవలప్మెంట్స్ దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్ట్ 5న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. హాసిని అంటూ తన అల్లరి చేష్టలతో క్యూట్ యాక్టింగ్తో తెలుగు కుర్రకారు మనసు దోచుకుంది జెనీలియా. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి నితిన్, రామ్ చరణ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీలోనూ స్టార్ హీరోయిన్స్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది జెనీలియా. క్యారియర్ ఫుల్ దూసుకెళ్తున్న సమయంలోనే హిందీలో స్టార్ హీరోగా ఉన్న రితేష్ దేశ్ముఖ్ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తి సమయాన్ని తన కుటుంబానికి కేటాయించింది. ఈరోజు ఆగస్ట్ 5 జెనీలియా పుట్టినరోజు. అయితే తెలుగులో వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న సమయంలోనే హీరో రితేష్ దేశ్ముఖ్తో ప్రేమలో ఎలా పడిందో తెలుసుకుందామా. జెనీలియా మొదటగా హిందీలో తుజే మేరీ కసం సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లు అవ్వాలని కలలు కంటుంటారు. దానికోసం బాగా కష్టపడతారు. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అలా ఎన్నో అవమానాలు భరించి సహించి సినిమాల్లోకి వచ్చిన తన అదృష్టం పరీక్షించుకున్న ఓ అమ్మాయి ఇవాళ స్టార్ హీరోయిన్గా మారింది. స్టార్ హీరోలందరితో కూడా జతకట్టింది. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ కాజల్. ఈ రోజుకు 5 ఆగస్ట్ 1974న తన 51వ పుట్టినరోజు జరుపుకుంటుంది. 33 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తుంది. కాజల్ ఈరోజు తక్కువ సినిమాలే చేసినా ఒకప్పుడు బాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యింది. సూపర్ స్టార్ అజయ్ దేవగన్తో వివాహానికి ముందు ఆమె తన స్వంత పరంగా సినిమాలు చేసే బాలీవుడ్లోని నంబర్ 1 నటిమణులలో ఒకరు. అయితే క్యారియర్ తొలినాళ్లలో సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో చాలా సినిమాలు అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె కలర్ కారణంగా ఆమెతో పనిచేయడానికి వెనుకాడేవారు. వత్సల్ షేత్ ఒక భారతీయ నటుడు, మోడల్, వ్యవస్థాపకుడు. అతను అనేక భారతీయ టెలివిజన్ కార్యక్రమాలు, అనేక హిందీ చిత్రాలతో నటించాడు. 2004 చిత్రం టార్జన్ ది వండర్ కార్లో రాజ్ చౌదరి పాత్రను, 2014 థ్రిల్లర్ సిరీస్ ఏక్ హసీనా థీలో శౌర్య గోయంకా పాత్రను, 2017 లవ్ సాగా సిరీస్ హసీన్లో కబీర్ రాయ్చంద్ పాత్రను పోషించినందుకు ప్రసిద్ధి చెందాడు. షేత్ 1980 ఆగస్టు 5న ముంబైలో గుజరాతీ తల్లిదండ్రులకు జన్మించాడు. జస్ట్ మొహబ్బతేలో షేత్ తన టీనేజ్ సంవత్సరాల్లో జై పాత్రను పోషించాడు. 2003లో దర్శకద్వయం అబ్బాస్ మస్తాన్ వారి చిత్రం టార్జన్ ది వండర్ కార్ను ప్రకటించారు. షేత్ రాజ్ చౌదరి పాత్రను పోషించాడు. అహసన్ చన్నా భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ చలనచిత్ర, టెలివిజన్ ధారావాహికల్లో నటిస్తుంది. బాలనటిగా ఆమె వాసుశాస్, కభీ అల్విదా నా కెహనా, మై ఫ్రెండ్ గణేష, ఫూంక్ వంటి చిత్రాల్లో నటించింది. టీవీ సీరియల్లోనూ బాలనటిగా చేసింది. యుక్త వయసులో ఆమె దేవంకే దేవ్ మహాదేవ్, ఓయ్ జెసి, ఎంటీవీ ఫనా వంటి టెలివిజన్ షోలలో నటించింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వాస్తు శాస్త్ర తెలుగులోకి మర్రి చెట్టుగా అనుసరించబడింది. ఈ చిత్రాన్ని సౌరభ్ నారంగ్ దర్శకత్వం వహించగా అహసన్ చన్నాతో పాటు పిఆర్ రాయ్ చౌదరి, సుష్మితా సేన్, జేడి చక్రవర్తి నటించారు. ఆమె పంజాబీ సినిమా ప్రొడ్యూసర్ ఇక్బాల్ బహదూర్ సింగ్ చన్నా, టెలివిజన్ నటి కుల్బీర్ బహదూర్ సింగ్ చన్నా దంపతులకు పంజాబ్లోని జలంధర్లో 1999 ఆగస్టు 5న జన్మించింది.
మహిమా మక్వానా భారతదేశం చెందిన సినిమా అండ్ టెలివిజన్ నటి. ఆమె మిలే జబ్ హమ్ తుమ్ అండ్ బాలికా వధుతో బాల్య నటిగా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి సప్నే సుహానే లడక్పన్ కేలో రచన పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహిమా మక్వానా 1999 ఆగస్టు 5న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. మక్వానా 10 సంవత్సరాల వయసులో నటన పాత్రల కోసం ఆడిషన్ ప్రారంభించింది. కొన్ని టెలివిజన్ ప్రకటనల్లో కనిపించింది. ఆమె టెలివిజన్ అరంగేట్రం కలర్స్ టీవీలో మోహే రంగ్ దే, ఆమె సిఐడి, ఆహట్, మిలే జబ్ హమ్ తుమ్, ఝాన్సీ కి రాణిలో బాలనటిగా కనిపించింది. 2009లో ఆమె కలర్స్ టీవీ షో బాలికా వధులో యువ గుడియా గౌరీ పాత్రను పోషించింది. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.